Haviers, this is Dr. Shilpa. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ డెలివరీ డేట్ దాటిపోయినా కానీ నొప్పులు రాలేకుండా ఉంటే ఎంతవరకు ఆగవచ్చు, అది క్షేమమా కాదా చెప్పదలుచుకున్నాను. చాలా మందికి ఏంటి ఈ మధ్య కాలంలో కొంతమందికి ఏంటి డెలివరీ పెయిన్స్ అంటూ రావడం లేదు. సో వాళ్ళకి ఏంటి ఇండక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇండక్షన్ అనేది ఏంటి, నొప్పులు రాకుండా 9 నెలలు నిండిపోయి డేట్ దాటిపోయినాయి, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కింద ఎప్పుడైతే ఎన్టీ స్కాన్ లో వస్తుందో ఆ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దాటిపోయిన తర్వాత కూడా తల్లికి కాన్పు నొప్పులు అనేది మొదలవనప్పుడు నొప్పులు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము, 2 వారాలు అటు ఇటుగా అన్నారు కదా, 2 వారాలు దాటిన తర్వాత అయినా చూడొచ్చు కదా అనేది చాలా మంది అనుకుంటారు. సో ఇలా ఉండడం అనేది ఒక్కోసారి క్షేమం కాదు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే బిడ్డ నెలలు దాటిన తర్వాత తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ చుట్టూతా ఉండే ఉమ్మనీరు అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ ఉమ్మనీరు తగ్గినప్పుడు బిడ్డ కార్డ్ అనేది ఏదైతే తల్లి పేగు ఉంటుందో అది ఒత్తుకుపోయి బిడ్డకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఏంటి, బిడ్డ ఫీటల్ డిస్ట్రెస్ లో వెళ్ళి బిడ్డకి ప్రాణహాని ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే ఇంకా ఏంటి అంటే బిడ్డ లోపల పొట్టలోనే మోషన్ పాస్ చేసే మెకోనియం స్టెయిన్డ్ లైకర్, మెకోనియం అనేది పాస్ చేసే అవకాశాలు, మోషన్ అనేది పాస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకమైన చేంజెస్ అనేది ఎప్పుడు కూడా డెలివరీ డేట్ దాటిపోయిన పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు, డెలివరీ దాటిపోయిన తర్వాత కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మీరు కాన్పు నొప్పులు ఒకటే కన్సిడర్ చేయకుండా డేట్ ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి సంబంధించిన అవగాహన అనేది మీ గైనకాలజిస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే కన్సల్టేషన్ కి పిలుస్తారో ఆ సరైన టైంలో వెళ్ళినట్టయితే మీ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసుకొని మీలో గర్భసంచి ముఖద్వారంలో ఏ రకమైన చేంజెస్ ఉన్నాయి, సో ఎంతవరకు వెయిట్ చేయొచ్చా లేదా అనేది కూడా మీకు మీ డాక్టర్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కానీ డెలివరీ డేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీ గైనకాలజిస్ట్ ఇండక్షన్ గురించి అడ్వైస్ చేస్తారో మీ డెఫినెట్లీ ఆప్షన్ ఇండక్షన్ వెళ్ళిపోవచ్చా, అది బిడ్డకి క్షేమమేనా, కాన్పులు నొప్పులు ఆర్టిఫిషియల్ గా తెప్పించడం అనేది మంచిదేనా, ఈ రకమైన చాలా డౌట్స్ ఉంటాయి. కానీ వీటన్నిటికీ ఏంటి అంటే నొప్పులు రాలేనప్పుడు ఖచ్చితంగా నొప్పులు వచ్చేలా చేసుకొని అంటే మెడిసిన్ తీసుకొని ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్ పద్ధతిలో మందుల పద్ధతుల్లో కానివ్వండి, వాళ్లకు ఏ రకమైన పద్ధతి సూట్ అవుతుంది అనేది గర్భసంచి ముఖద్వారంకి సంబంధించిన టెస్ట్ తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా మేము ముందుకు వెళ్ళినట్టయితే నొప్పులు వచ్చి కాన్పు నొప్పులు మొదలయ్యి నార్మల్ డెలివరీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ మీరు లేటుగా వెళ్ళి గర్భసంచి ముఖద్వారంలో మార్పుల పక్కన పెట్టి ఉమ్మనీరు తగ్గితే కనుక బిడ్డ లోపల మోషన్ పాస్ చేసింది, బేబీ సిటీజీ కానీ హార్ట్ బీట్ కానీ ఆక్సిజన్ సప్లై కానీ తగ్గినప్పుడు బిడ్డకి ఎప్పుడైతే హార్ట్ రేట్ ఎక్కువగా ఉన్నా తగ్గిపోతున్నా ఇవన్నీ కూడా మీకు నార్మల్ డెలివరీకి వెయిట్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా అంటే సిజేరియన్ డైరెక్ట్లీ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడైతే డెలివరీ డేట్ దాటిపోయిన తర్వాత మీరు సరైన టైంలో మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వకపోతే ఒక్కోసారి సిజేరియన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సిజేరియన్ అనేది బిడ్డని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది, తల్లి గురించి కాదండి. ఈ అవగాహన అనేది మీరు తెలుసుకున్నట్టయితే చాలా వరకు కరెక్ట్ టైంలో డెసిషన్ మేకింగ్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.